అందరికీ నమస్కారం. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కోసం తెలిసిన ఎవరైనా సరే ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఉన్నా ఆయన యొక్క పోరాటాన్ని సమాజం పట్ల ఆయనకున్న దృక్పథాన్ని ప్రపంచం ఏ మూలలైనా ప్రతి ఒక్క భారతీయుడు చాలా గర్వంగా జరుపుకుంటూనే ఉంటారు ఆయన జయంతిని. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే ఒక గొప్ప పోరాట యోధుడు గుర్తొస్తారు. శక్తివంతులైన మొఘలాయి సామ్రాజ్యాన్ని తన యుద్ధ తంత్రాలతో వణికించిన అద్వితీయమైన ఆయన యుద్ధ నైపుణ్యం మనకి గుర్తొస్తుంది. అయితే ఆయన భారతీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చిన ఒక గొప్ప విప్లవకారుడిగా మనం చరిత్రలో నిలిచిపోయారు. ఆయన పాలనలో నెలకొన్న సామాజిక సమానత్వం, రైతు సంక్షేమం, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వంటి మహనీయులు అత్యంత లోతుగా విశ్లేషించారు. శివాజీ మహారాజ్లోని బహుముఖ ప్రజ్ఞ, సామాజిక దృక్పథం నేటికి ఆదర్శంగా ఉంటుంది. చరిత్రను యుద్ధ కోణాల్లో చూస్తే శివాజీ ఒక గొప్ప వీరుడు. ప్రజ్ఞ, సామాజిక దృక్పథం నేటికే ఆదర్శవంతంగా నిలుస్తుంది. సామాజిక న్యాయ కోణంలో చూస్తే ఆయన ఒక యుగ పురుషుడు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిర్మించిన స్వరాజ్యం నేటి ఆధునిక ప్రజాస్వామ్యానికి ఒక పునాది. 19వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ అసలు చరిత్ర మరుగున పడిపోతున్న తరుణంలో మహాత్మా జ్యోతిరావు పూలే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. శివాజీ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మొదటిసారిగా జయంతి ఉత్సవాలను నిర్వహించటం జరిగింది. రైతులను దోపిడీ చేసే దళారులను నిర్మూలించారు శివాజీ. వారికి ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వ విధి విధానాలను రూపొందించి దుక్కు దున్నేవారిదే భూమి అంటూ రైతులకి విత్తనాలని, రుణాలని, పశువులని కరువు సమయాల్లో వాళ్ళకి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. కరువు సమయాల్లో పన్నులని నిలిపివేశారు. అలాగే వ్యవసాయ కార్మికులను, రైతులను ఏకం చేసి భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి సామాన్యుల రాజ్యాన్ని శివాజీ స్థాపించారు అని పూలే విశ్లేషించటం జరిగింది. అదేవిధంగా శివాజీ ఒక ఆదర్శ పాలకుడిగా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవించడం జరిగింది. అంటరానితనానికి వ్యతిరేకంగా 1927లో జరిగిన చారిత్రక మహద్ సత్యాగ్రహ వేదిక మీద శివాజీ చిత్రపటాన్ని ఉంచటం ద్వారా ఈ పోరాటం శివాజీ ఆశయాల కొనసాగింపు అని అంబేద్కర్ చాటి చెప్పడం జరిగింది. అలాగే తన జనతా పత్రికల్లో ఆయన 1930-40వ సంవత్సరంలో జనతా పత్రికలో అంబేద్కర్ రాసిన వ్యాసాల ద్వారా శివాజీ సైన్యంలో కుల వివక్షణకి తావు లేదని, ఆయన అతి అణగారిన వర్గాల్లో ఉన్న మహర్ మంగ్ అనే వర్గానికి సంబంధించిన వాళ్ళని కోటలను రక్షించటంలో బాధ్యతల్ని నిర్వహించడానికి వాళ్ళని నియమించటం జరిగింది. అంబేద్కర్ ఈ విషయాల్ని తన ఉదాహరణలతో కూడా చెప్పటం జరిగింది. సైన్యం కోసం కఠినమైన నైతిక నియమాలని శివాజీ ఏర్పాటు చేశారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించేటట్టు నిబంధనలు రూపొందించారు. అవినీతికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించే వ్యవస్థని ఏర్పాటు చేయటం జరిగింది. శివాజీ రైతులపై భారం పడకుండా శివాజీ అమలుపరిచిన ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకే పునాది అని మనం తెలియజేస్తున్నాం. అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని శివాజీ ఎదుర్కొని ప్రపంచ యుద్ధ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా మనం భావిస్తాం. అంతేకాకుండా తనకి అతి తక్కువ సైన్యం ఉన్నా సరే ఆ సైన్యంతో 2 సార్లు మొఘల్ సామ్రాజ్యానికి ఆర్థిక పునాది ఏదైతే సూరత్ నగరం ఉందో 2 సార్లు ఆ నగరాన్ని ముట్టడించటంలో శివాజీ యొక్క యుద్ధ నైపుణ్యం మనం సమాజానికి తెలుస్తుంది. 1677లో శివాజీ మహారాజ్ హైదరాబాద్ను సందర్శించి అబ్దుల్ హాసన్ తానాషాతో సమావేశం అవటం జరిగింది.
ఇది ఈయన రాజకీయ పరిణతికి ఒక నిదర్శనం. పుట్టుక కంటే ప్రతిభ ముఖ్యం అని వ్యక్తుల్ని ప్రోత్సహించడంలోనూ ప్రతిభకు ఉద్యోగ అవకాశాలను అందించడం ద్వారా శివాజీ ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా వ్యవహరించేవారని మనకి పత్రికల ద్వారా తెలుస్తుంది. అంతేవిధంగా ఆయన న్యాయంగా పోరాడే విధానం, మూర్తిభవించిన ఆయన హిందుత్వం ధర్మాన్ని కాపాడటంలో శివాజీ మహారాజ్ ఒక గొప్ప ప్రతీక అని మనం చెప్పుకోవచ్చు. సామాజిక పురోగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది అని అర్థం చేసుకున్న శివాజీ తను విద్యను ప్రోత్సహించటం, ప్రతిభావంతుల్ని పండితుల్ని ప్రోత్సహించటం, జ్ఞానాన్ని అభివృద్ధికి, జ్ఞాన వ్యాప్తికి మూలకారకుడయ్యాడు. వాటిని ప్రోత్సహించటం జరిగింది. అంతేకాకుండా విద్యా సంస్థల్ని స్థాపించారు, పండితుల్ని పోషించటం కూడా జరిగింది. ఇదే విధంగా భారతదేశ చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని జయించినప్పుడు, అక్కడ ఉన్న మహిళల్ని సైనికులు చెరపట్టినప్పుడు శివాజీ తన యొక్క గొప్పతనాన్ని చాటుకొని మన సోదరులైన బయట వాళ్ళైన మహిళలు తన అక్క చెల్లెళ్ళతోనూ తల్లులతోనూ సమానమే అని చెప్పి సైనికుల్ని ఆ మహిళల జోలి వెళ్లకుండా చేసిన ఘనత శివాజీకే దక్కింది. దానివల్లనేమో ఆ మహిళలు వెళ్ళిపోతూ ఆ సమయంలో ఆ శివాజీ మహారాజుని అన్నా అని సంబోధిస్తూ ఆయన చేతికి ఒక రాఖీగా కట్టడం జరిగింది. మనం దాన్ని రాఖీ పండుగ రోజు కూడా శివాజీ గొప్పతనాన్ని ఆ విధంగా కూడా తెలియజేసుకుంటాం. మా నాన్నగారు కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారు మేజర్ చంద్రకాంత్ సినిమాలో నాన్నగారు రాసిన పాట, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఈ పాటలో నాన్నగారు అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి ఉగ్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు, మాతృభూమి నుదుటపై నెత్తుటి తిలకము దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. ఎంత అద్భుతమైన పదాలు జాలాది గారు దీనిలో రాయటం జరిగింది. ఎంత మంచి వాక్యాలు. మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తే మానవతల మాంగల్యం మంట గలుపుతుంటే. అదేనేమో ఒక సందర్భంలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. శివాజీ మహారాజు గారి కోసం చెప్పాలి అని అంటే ఒక సంఘటన నాకు చాలా ఈ మధ్య కొన్ని వాటిల్లో కూడా నేను చూడటం జరిగింది. శివాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యాన్ని జయించినప్పుడు, మొఘల చక్రవర్తుల కొన్ని సామ్రాజ్యం జయించినప్పుడు అక్కడ ఉన్న సైనికులు మొఘల్ సామ్రాజ్య స్త్రీలని చెరబట్టినప్పుడు శివాజీ మహారాజు ఒక గొప్ప మాట అంటాడు. వాళ్ళైనా మనమైనా ఎవరైనా సరే, శత్రువులైనా మనవారైనా, మన తోడబుట్టిన అక్క చెల్లెళ్ళతోనూ తల్లితోనూ సమానము ఆడవాళ్ళు అని చెప్పి ఆడవాళ్ళ గౌరవానికి పెద్ద పీట వేసిన వ్యక్తి శివాజీ మహారాజ్. అందుకే ఆ చెరపట్టినప్పుడు అక్కడి నుంచి మహిళలు వెళ్ళిపోయే సందర్భంలో అన్నా అని సంబోధించి శివాజీ మహారాజ్కి ఆమె చేతికి ఒక కంకణం కట్టి వెళ్ళటం జరుగుతుందంట. ఇలాంటి ఒక గొప్ప విలువలతో నిండిన ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతిని మనం ఈ సందర్భంగా జరుపుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాంటి మంచి పాట రాసిన జాలాది గారిని కూడా, నాన్నగారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దీన్ని ఎలా చేయాలో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తూ మీ విజయ.